వైద్యశాలలు విధులు పనిచేయడం అనేది ఎక్కడ కూడా సరిగా ప్రభుత్వం వైపు నుంచి ఇటు వైద్యశాల వైపు నుంచి ఇది కొంత సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఒక్క విషయం చెప్తాను. మా చిన్నప్పుడు మా గ్రామంలో గజ్వల్ తాలూకా తిగులు గ్రామంలో ఒక పిహెచ్సి ఉండేది. ఆ పిహెచ్సిలో 4 డాక్టర్లు 8 మంది నర్సులు ఆ గ్రామంలోనే ఉండేటోళ్ళు. నేను చెప్పేది 40 సంవత్సరాల క్రితం మాట చెప్తా ఉన్నా. ఆ గ్రామంలో ఉండి వైద్యం అందిస్తే మా ఊరి నుంచి ఒక్కరు కూడా పక్కూరికి వైద్యానికి పోలే. ఎప్పుడు అదేదైనా పెద్ద రోగం వస్తే గాంధీ ఆసుపత్రికో లేకపోతే ఉస్మానియాకో వాళ్ళు రిఫర్ చేస్తే వెళ్ళేటువంటి పరిస్థితి అప్పుడు ఉండే. అట్లాంటి అంటే అంత క్రమంగా సక్రమంగా ఉన్నటువంటి వైద్య విధానం ఎందుకు పాడైపోయింది? ఇలా మా గ్రామంలో పెద్ద హాస్పిటల్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బిల్డింగ్ ఉంది. అప్పుడు భవనం కూడా లేదు, కిరాయించే నడిపేది. భవనం ఉంది కానీ డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పేషెంట్లు ఎవరు లేరు, ఊరు ఎవరు ఉండరు, అందుబాటులో ఉండరు. ఇన్న పక్కనే ఒక 8-10 కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది. రాత్రి ఏదన్నా అయిందంటే ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా డాక్టర్ ఎక్కడైతే పిహెచ్సిలో నియమించబడినటువంటి డాక్టర్ ఖచ్చితంగా అదే ఊర్లో ఉండాలని చెప్పి కనుక ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉండకపోతే చర్యలు తీసుకుంటే, అక్కడ ఉండను అని కనుక డాక్టర్ అంటే వాళ్ళ సర్టిఫికేట్ రద్దు చేస్తే, ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటే వైద్య వ్యవస్థ బాగుపడుతుంది. వీళ్ళు ఏంది వచ్చి 2 గంటల హాస్పిటల్లో డ్యూటీ చేసి మళ్ళీ పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం ఎందుకు అవకాశం ఇస్తుంది? అట్లా అవకాశం ఇవ్వడం వల్ల వస్తున్నటువంటి సమస్య స్పష్టం. ఇంకో రెండోది, ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు వైద్యం చేయించుకోరండి? యశోద హాస్పిటల్ పోతారు. యశోద హాస్పిటల్ పోతే ముఖ్యమంత్రి గారు యశోద అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, కేసీఆర్ గారి గురించి చెప్తాను. ముఖ్యమంత్రి గారు యశోద హాస్పిటల్కి పోతే రాష్ట్రం అంతా ఏమనుకుంటుంది? యశోద హాస్పిటల్ చాలా గొప్పది, అక్కడ పోతేనే మంచి వైద్యం అందుతుంది అని చెప్పి ప్రజలు అనుకుంటారు కదా. మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు, ఇందాక సార్ చెప్పినారు ప్రభుత్వ హాస్పిటల్లో మస్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు మంత్రులు, అధికారులు ఎందుకు పోయి ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవట్లేదు? ఇప్పుడు ప్రజలకు ఆదర్శంగా ప్రజలను ఆదర్శంగా చూడాల్సినటువంటి వాళ్ళే ప్రైవేట్ హాస్పిటల్ పోయి వాటిని ప్రోత్సహించి అన్న వైద్యం బాగా దొరుకుతుంది అని చెప్తున్నటువంటి సందర్భంలో ప్రజలు తెలియక అమాయకులు అమ్ముకొని పోతారు కదా. నేను హాస్పిటల్ పేరు చెప్పను కానీ ఒక సంఘటన ఇటీవలనే జరిగింది, నేను చెప్తా. ఒక డాక్టర్, ఎస్సీ డాక్టర్ ఆరోగ్యం బాగాలేక వచ్చి ఒక ఆసుపత్రిలో చేరిన, హైదరాబాద్ లో ఒక ఆసుపత్రిలో చేరితే ఆయనకు వైద్యం చేస్తూ ఆయన చనిపోయింది. ఆయన చనిపోయిన విషయం వీళ్ళకి కుటుంబీకులకు చెప్పలే, రాత్రంతా అట్లనే ఉంచారు. మధ్యాహ్నం 12 గంటలకు మీ వ్యక్తి చనిపోయిండు, ఇప్పుడు మీరు 18 లక్షల రూపాయలు కడితే తప్ప మీకు శవం ఇవ్వము అని చెప్పి. ఆయన చనిపోయిన అతను డాక్టరు, ఒక ఎస్సీ. అతను చనిపోతే ఊర్లో పోయి అమ్ముదామంటే ఇల్లు అమ్ముడుపోతలేదు, వాళ్ళకి భూములు అమ్ముడుపోతలేవు. వెంటనే 18 లక్షలు చెల్లించాలంటే ఎట్లా చెల్లిస్తాడని, ఎక్కడి నుంచి చెల్లిస్తాడు? ఆ కేసు నా దగ్గరకు వస్తే నేను మందకృష్ణ గారితో మాట్లాడినా, అన్న ఒక దళితుడు చనిపోయి ఫలానా హాస్పిటల్లో ఉన్నాడంట, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, మీరేమైనా సాయం చేయండి అంటే ఆయన ఇక్కడ వాళ్ళ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ నాయకత్వాన్ని ఆసుపత్రికి పంపిస్తే మొత్తం లెక్కలు తీసి అదంతా మాఫీ చేసి ఆ శవాన్ని ఇచ్చి పంపించింది. ప్రతి ఒక్కరు ఇంత పెద్ద ఎత్తున పైరవీ చేసుకునో లేకపోతే హాస్పిటల్ దగ్గర పోయి ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంటుందా అండి? ఎంతమంది దగ్గర ఈ రకంగా వీళ్ళు, నేను అన్ని హాస్పిటల్ ఇట్లా ఉన్నాయని నేను అనట్లే, పర్టికులర్ ఒక హాస్పిటల్ ఈ హైదరాబాద్ లో చాలా ఫేమస్ గా ఉండేటువంటి హాస్పిటల్, ఆ ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వాళ్ళని చూస్తున్నారు, అక్కడ చచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలు ఎలాంటి బిల్లు లేకుండా, ఎందుకు జరిగిందో తెలియకుండా అక్కడ చెల్లించుకొని వస్తా ఉన్నారు. ఇంత దుర్భర పరిస్థితి ఎందుకున్నది అంటే ప్రభుత్వ వైద్యం సరిగా అందడం లేదు. ప్రభుత్వం ఫస్ట్ ఈ ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటినీ బంద్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలోనే సరైనటువంటి, అంటే ఇప్పుడు మీరు పెడుతున్నారు కదా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెడుతున్నామని చెప్తున్నారు కదా, 1000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టండి. ప్రభుత్వ వైద్యులకు 50,000 ఇస్తున్నారంట ఉద్యోగం, 50,000 వాళ్ళకి 2 లక్షలు ఇవ్వండి, పెట్టండి. అక్కడ సరైనటువంటి సౌకర్యాలు కనిపించి మీరు పక్క ఆసుపత్రికి పోతే మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెప్పగలిగినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పైన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంజక్షన్ ఇచ్చేటోడు గతి ఉంటాడే లేండి. ఊళ్ళోకి పోతే ఆర్ఎంపీలు విడిగా వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క ఆర్ఎంపీ ప్రతి నెల 3 నుంచి 4 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాలలో. ఎవరికి చెప్పుకుంటారు ఇవన్నీ? ఎందుకు సంపాదించుకుంటారంటే వాడికి అందరూ అందుబాటులో లేదు. చిన్నగా రాత్రిపూట దగ్గొచ్చి జ్వరం వచ్చి ఎవరి దగ్గరికి పోవాలి? ఎక్కడికి పోయే అవకాశం ఉంటుంది? కాబట్టి ప్రభుత్వం వైద్య రంగంలో, ఈ ప్రభుత్వం అనే కాదు, టిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగంలో పూర్తిగా విఫలమైపోయింది. డాక్టర్ల ఒత్తిడికి లోబడతా ఉంది. చాలా మంది డాక్టర్లు నేను చూసిన, వాళ్ళే పోమండి, మేము స్ట్రైక్ చేస్తామండి, మేము పోమండి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నారు. ఇది కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా?
ప్రభుత్వ వైద్యం అన్నది ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వ అధికారులు ఎట్లా చెప్తే అక్కడికి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక సార్ చెప్పిండు 4 డాక్టర్లు ఇక్కడనే కూర్చుంటున్నారు. 4 కాదు, 4,000 మంది డాక్టర్లు హైదరాబాద్ లో కూర్చుంటున్నారండి. రోజు 200 కిలోమీటర్లు పోయి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి హైదరాబాద్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి కేటాయించినటువంటి ప్రాంతంలో ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు. సంగారెడ్డి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, సిద్దిపేట నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, ఇక్కడ పోతే వికారాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, నిజామాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఏంటి అక్కడ ఉండేటోళ్ళు మనుషులు కాదా? డాక్టర్లు మాత్రమే మనుషులు, అక్కడ వాళ్ళకి సౌకర్యాలు లేవా? కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎప్పుడైనా ఈ నిర్లక్ష్య వైఖరి అంటే డాక్టర్లకు వైద్యంలో ఉండబడే ఒక మాఫియాకి ప్రభుత్వం భయపడతా ఉంది. ఈ ప్రభుత్వం అట్లాంటి విషయాల్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తాను, ఇప్పటికైనా పిహెచ్సిలో ఉండబడేటువంటి డాక్టర్లు ఖచ్చితంగా ఎంతమందిని అయితే మీరు అపాయింట్ చేస్తా ఉన్నారో అంతమంది ఖచ్చితంగా పిహెచ్సిలో రోజు డ్యూటీ చేసే విధంగా చర్యలు తీసుకోండి దయచేసి. అట్లాంటప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల పైన భారం పడదు. ఒకటి. రెండోది, మీరు ప్రైవేట్ ఆసుపత్రులకు ఇన్ని బకాయిలు, ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా వాళ్ళు ఎట్లా నడుపుతారు? వాళ్ళు ముద్రలు ప్రింటింగ్ ప్రెస్ లేదు కదా ప్రైవేట్ హాస్పిటల్లో నోట్లు ముద్రించుకోవడానికి. నెలల్లోనైనా వైద్యం అందకపోతే, బిల్లులు రాకపోతే అదే నిర్లక్ష్యం ఉంటుంది రోగుల పట్ల. నీకు ఖచ్చితంగా బిల్లు వచ్చినప్పుడు ఆ రోగి కూడా అడుగుతాడు కదా. ఇప్పుడు ఇది సేమ్ పరిస్థితి స్కాలర్షిప్లతోటి కాలేజీలకు కూడా ఉంది కదా. కాలేజీలలో కూడా స్కాలర్షిప్ వచ్చింది, డబ్బులు రాలేదు, మేము సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. రోజు 100 మంది విద్యార్థులు కాలేజీలకు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు యాజమాన్యం చెప్తుంది మాకు డబ్బులు రాలేదు కాబట్టి మీరు సర్టిఫికెట్లు ఇవ్వమని. ప్రభుత్వం మీకు డబ్బులు మేము ఇస్తాము, సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పి గ్యారంటీ కూడా ఇవ్వట్లేదు ఇప్పటిదాకా. ప్రసాద్ గారు, అంటే ఇక్కడ ఒక దగ్గర నిర్వహణలో లోపం ఉంది. ప్రసాద్ గారు చూడడానికి బాగానే ఉంటాయి కానీ శ్రీనివాస్ గారు జయరాం గారు మాట్లాడారు. వేరే రకం ఉంది. శ్రీనివాస్ గారు, వన్ థింగ్ ఇక్కడ జరగాల్సిందే, నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక హాస్పిటల్కు ఇప్పుడు ఏరియా హాస్పిటల్స్ 33 తీసుకున్నట్టయితే 33 జిల్లాలలో ఒక ఏరియా హాస్పిటల్ బాగు చేస్తే మీకు 10 కోట్ల కంటే ఎక్కువ పట్టదు. 10 కోట్ల లోపల కార్పొరేటివ్ హాస్పిటల్ స్థాయిని దగ్గర ఒక 500 బెడెడ్ హాస్పిటల్ని క్రియేట్ చేయొచ్చు. దాని మీద కాన్సన్ట్రేట్ అంటే 33 హాస్పిటల్స్ అంటే 330 కోట్లు, 330 కోట్లు. 330 కోట్లతోని ప్రజా ఆరోగ్యము చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉంటుంది. ఆరోగ్యశ్రీని ప్రతి గ్రామ స్థాయికి మీరు ఇన్వాల్వ్ చేయొచ్చు, మండల స్థాయికి ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇది ప్రభుత్వ హాస్పిటల్స్కి మాత్రమే పెడితే ప్రభుత్వంలో వచ్చిన డబ్బులు ప్రభుత్వం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ప్రభుత్వంలో ఉండే ఫెసిలిటీస్కి మాత్రమే ఖర్చు చేస్తే ఇక్కడ ప్రజలకు ఆరోగ్యాన్ని ఉచితంగా ఇవ్వడం